4 రోజుల పాటు ఏపీ అంతా భారీ వర్షాలు. విశాఖపట్నం తూర్పు ఈశాన్య బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో శుక్రవారం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నది. తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఒడిశా మీదుగా పయనిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని పేర్కొంది. 4 రోజుల పాటు కోస్తా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.